కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చూద్దాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 verse 28, reading all together. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగూ చేసే రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. మరొకసారి చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను. అలాగే లేవియ కాండము 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 6 verse 12 and 13, reading all together. Book of Leviticus chapter 6 verse 12 and 13, reading all together. లేవియ కాండము 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుదాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవాలని ప్రేమతో మనం చేర్చినాము. బలిపీఠ మీద అగ్ని మండుచున్న వలన అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు పోసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలి పశువులను క్రొవ్వును దహింపవలను. బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుచున్న వలన అది ఆరిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, ఎంత విలువైనవి ప్రభా. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. యోగ్యమైన రీతిలో నీ బలలో చేవేట్లో సాయం చేయని అందరితో మాట్లాడండి. నిష్పేక్షణ దాసుని బలపరచుకు చూపిస్తారని ప్రభా మీరే తోడునీడ దయచేయండి, సాయం చేయండి. వినే బుద్ధి గ్రహింపు శక్తిని మా అందరికీ కూడా దయచేయండి. నీ ఆత్మ ప్రత్యక్ష దయచేయండి, కృప చూపిస్తారని నిష్పేక్షణ దాసుని మీరు సాయం చేయండి. నీ వాక్యం సత్యమైనది, నీ వాక్యం యథార్థమైనది, నీ వాక్యం బలమైనది. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచినందును ప్రార్థన చేయటందును ఎడత కలిగి ఉన్నారు. ఆకాశం దర్శనం అవిధేయని దర్శనంలో కూడా పనిచేయట్లో సహాయం చేసిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రభు బల్ల ఎక్కడ పెట్టారు? ఎందుకు పెట్టారు? రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ప్రభు బలలో పాల్గొవాలి. ప్రభు వల్ల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు శరీరం గుర్తున్న రొట్టెలోను యేసు ప్రభు రసములను గుర్తున్న ద్రాక్షారసంలో మనం పాలు పొందాం. రక్తమును గుర్తున్న ద్రాక్షారసంలో యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే 2026 సంవత్సరం పూర్వం మనందరి పాపం నిమిత్తం చనిపోయాడు. అందుకే ఇది యాంబ్లమ్ అంటే ఒక గుర్తు, అంటే ఒక గుర్తుగా ఉంది, నిదర్శనం. దీన్ని రాకడ వరకు చేయాలి, మనం పోకడ వరకు చేయాలి. అంటే యేసు ప్రభు రాకడ వరకు చేయాలి, లేకపోతే మనం చనిపోయినంత వరకు చేయాలని ఇక్కడ రాయబడుతుంది అనమాట. అందుకే చదవండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలోని ఈ మాట రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 ఈ మాట రాయబడుతుంది. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్నాను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ఎలా చేయాలి? అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఎలా చేయాలంటే యేసు ప్రభు మనకు గుర్తుగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు పాపము చేయలేదు, పాపము లేనివాడుగా పాపమును ఎరగనివాడుగా జీవించాడు కాబట్టి అలాగూ చేయాలన్నమాట. యేసు ప్రభు జీవితం మనకు కలిగి ఉండాలి. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలు నడుచుకోవాలి. యేసు ప్రభుని చూస్తే పౌలు గారిని చూడవలసిన లేదు, పౌలు గారిని చూస్తే యేసు ప్రభుని చూడవలసిన లేదు. నేను క్రీస్తుని పోలు నడుచుకోవాలి. సో ఫాలో విత్ క్రైస్ట్ అనమాట. క్రీస్తుని ఎంతమంది నడుస్తున్నారు? క్రీస్తు యొక్క బాధల్లోను, క్రీస్తు యొక్క శ్రమల్లోను, క్రీస్తు యొక్క కష్టంలోను, క్రీస్తు యొక్క వేదనలోను, క్రీస్తు యొక్క దుఃఖంలోను, క్రీస్తు యొక్క కన్నీళ్ళు ఉన్నవారు మాత్రమే ప్రభు బల దగ్గరికి వస్తారు. క్రీస్తుని పోలి ఉండాలి. ఫాలోయింగ్ విత్ క్రైస్ట్. ఎంతమంది దేవుని మనం వెంబడిస్తున్నాం? ప్రతి ఒక్కరిని వెంబడిస్తున్నాం. కానీ అందులోని దేవుని శక్తి మనకి ఎంతమందికి వస్తుంది? దేవుని ఔన్నత్యం మనం ఎంతమందికి వస్తుంది? దేవుని విధానం మనకి ఎంత వస్తుంది? రాయబడి. అదే క్రీస్తుని పోలి. కొత్త నిబంధనలంతా చూస్తే ఫస్ట్ జీసస్, సెకండ్ వన్ పాల్. ఫస్ట్ జీసస్, సెకండ్ వన్ పాల్. అంటే మొదటిది యేసు ప్రభు, రెండోది అపోస్తలుడైన పౌలు. 14 పత్రికలు రాశాడు పౌలు గారు. ఇప్పటికి కూడా మనం చదువుతున్నామంటే మనంతా ధన్యులం అనమాట. అదే ఈ బల్ల. ప్రభు బల్ల దగ్గరికి వచ్చిన మనము యేసు ప్రభుకి ఉద్దేశము, యేసు ప్రభు చరిత్ర కొత్త నిబంధన కాల ప్రారంభం తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో బలిపీఠ మీద అగ్ని మండాలి. ఏం చేయాలండి? బలిపీఠ మీద అగ్ని లేవి కాండము 6వ అధ్యాయము 13వ వచనంలోని ఈ మాట రాయబడుతుంది. బలిపీఠ మీద అగ్ని మండాలంటే ఏం చేయాలి? మనము కూడా మండాలి. ఏం చేయాలండి? మనము కూడా మండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదవని మాట కనిపిస్తుంది. అకార్డింగ్ ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verse 29. యోహాను సువార్త
మొదటి అధ్యాయము 29 వచ్చిన మాట రాయబడతారు చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఇచ్చి, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపం మోసుకుని పోయేటండి దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఏంటి? యేసు ప్రభు గుర్తు ఉంది, మండే గొర్రెపిల్ల. మనం ఏం చేస్తాం? రక్షణ గారు అలా మండుతారు, అలా ఆరిపోతారు, అలా మండుతారు, అలా ఆరిపోతారు. చూడండి, ఎల్ఐసి బొమ్మ ఉంది చూసారా, చక్కగా ఉంటుంది. లోపల ప్రమిద ఉంటుంది, నూనె ఉంటుంది, ఒత్తి ఉంటుంది, చక్కగా వెలుగుతుంటుంది. పర్లేదు, బాగుంది బ్రదర్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ అంటారనమాట. పర్లేదు, నువ్వు చచ్చిపోతే మీ ఆవిడ డబ్బులు వస్తుంది, ఇలా ఆరిపోతుంది. చచ్చిపోతే మీ ఆయన డబ్బులు వస్తుంది, చచ్చిపోతే మీ అబ్బాయి డబ్బులు వస్తాయి, చచ్చిపోయి అదే ఇన్సూరెన్స్ అంటారు. అలా ఇలాగ వెళ్తుంటారు అనమాట. అలా కాదండి, మండడం అంటే ఎలా చేయాలని? ప్రభువు కొరకు మండాలి. కొత్త నిబంధనలోని పాత నిబంధనలో 14 బలిపీఠాలు ఉన్నాయి. 14 altars is there in the Old Testament. న్యూ టెస్టిమెంట్ one altar is the Lord Jesus Christ అనమాట. 14 బలిపీఠాలు పాత నిబంధనలు ఉంటే, కొత్త నిబంధనలు ఒకే బలిపీఠం ఉంది. ఆ బలిపీఠమే ప్రభువు యేసుక్రీస్తు. అదే ఈ ప్రభు బల్ల. అందుకే బలిపీఠం మీద అగ్ని మండాలి. బలిపీఠం మీద మండాలని ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? విశ్వాసంగా మండాలి. రక్షణ పొందినప్పుడు చక్కగా చర్చికి వస్తాం, మందిరానికి వస్తాం, ప్రార్థన గుడికి వస్తాం, వాక్యంకి వస్తాం, సహవాసానికి వస్తాం, సంఘానికి వస్తాం. అసలు విడవం అనమాట. 10 years వచ్చిందనుకోండి, రాను 20 years వచ్చిందనుకోండి, దిగజారి 30 years వచ్చిందనుకోండి, దిగజారిపోతుంది. 40 years వచ్చిందనుకోండి, దిగజారిపోతుంది. 50 years వచ్చిందనుకోండి, దిగజారిపోతాం. ఏం చేయాలి? ఇది రాను ఏం చేయాలంటే, అధిక పరిశుద్ధతలోకి వెళ్ళాలంటే మనము దేవుని కొరకు మండాలి. అదే మండే అనుభవం అన్నమాట. భక్సింగ్ గారి జీవితంలో చూస్తే ప్రభు కొరకు మండాడు. ఆ దైవజన్ యొక్క కోవర్కర్స్ అంతా మండారు. సిటీ స్టడ్ గారు మండారు, తర్వాత ఫాక్స్ దొర గారు మండారు, తర్వాత అగ్రప్ప గారు మండారు, తర్వాత డిఎల్ మూడీ గారు మండారు, డానియల్ గారు మండారు, జోషువా డానియల్ గారు మండారు. జోషువా డానియల్ గారు నడుస్తుంటే ఆత్మ వచ్చేదట, అమ్మో అగ్గి వస్తుంది అనేవారు. భక్సింగ్ గారు నడుస్తుంటే అమ్మో అగ్గి వచ్చింది అనేవాడు. మనం వెళ్తుంటే ఒరీడు ఎందుకు వచ్చాడు అంటారనమాట. అర్థమైందా? చూసారా, మండాలి ప్రభు కొరకు. అది ఇప్పుడు నేను 5 విషయాలు చెప్తాను మండుటి కొరకు. ఈ ఆల్టర్లో 5 విషయాలు. మొదటిది ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం మాట రాయబడుతుంది, చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము, నిన్ను గొప్ప జన్మ చేస్తా. ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. అబ్రహాము జీవితంలో ఏమన్నాడని? అబ్రహాము ఒక విగ్రహారాధికుడు, ఊరు దేశంలో బొమ్మలు అమ్ముకున్నవాడు, దేవుని కొరకు ప్రశస్తంగా జీవించినవాడు, దేవుడంటే తెలియనివాడు, వాక్యం అంటే తెలియనివాడు, ప్రార్థన అంటే తెలియనివాడు, సంఘం అంటే తెలియనివాడు, సహవాసం అంటే తెలియనివాడు, ప్రభు కొరకు ఏమీ తెలియదు. అలాంటి ఆయన నేను ఏర్పరచుకున్నాను. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. చూసారండి, ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలంటే జీబీఆర్ఎస్ గూగుల్ సర్చింగ్ మ్యాప్ పట్టుకొని వెళ్ళిపో. పూర్వదనం అలాగ వెళ్ళేవారు కాదు. పాత తరవాడు చూడండి, అమెరికా వెళ్ళాలంటే అమ్మో ఎంత దూరం వెళ్ళిపోతున్నారా, అది ఎలాగుంటావో ఏటో ఏంట్రా నీ పరిస్థితి అనేవారు. పక్క ఊరు వెళ్తేనే, మన పక్క ఊరు వెళ్తేనే కష్టమైపోయేది. ఆ దినాల్లో అలాగుండేది. ఈ దినాల్లో ఏముందండి? ఎక్కడున్నా సరే కారుకి ఇది పెట్టేస్తున్నారు, గూగుల్ సర్చింగ్ మ్యాప్, ఏరోప్లేన్ పెట్టేస్తున్నారు, టైట్గా తీసుకెళ్ళి దించేస్తున్నారు. కొద్దిగా తేడా వస్తేనే దించేస్తున్నారు. కానీ అబ్రహాం ఎలాగెళ్ళాడు? ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ బలిపీఠం కలిగి ఉన్నాడు. ఎలా బలిపీఠం కలిగి ఉన్నాడు? ప్రభువులో రక్షింపబడిన బిడ్డగా దేవుని కొరకు బలిపీఠం కలిగాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎలాగయ్యాడని? ద ఫాదర్ ఆఫ్ ఫేత్ అనమాట అబ్రహాం జీవితంలో. ఎందుకు విశ్వాసులు తండ్రి అయ్యాడంటే దేవుని చూపించాడు, దేవుని గైకున్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాడు. కాబట్టి అబ్రహాం జీవితంలోని దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాడంటే ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, ఒక రక్షణను బలిపీఠం పొందాడు. మనం కూడా ఈ దినం వచ్చాం. నువ్వు రక్షణ పొందిన వారు ఆరాధన చేస్తావు, నేను రక్షణ పొందిన వారు ఆరాధన చేస్తాం, మనం రక్షణ పొందిన ఆరాధన చేస్తాం. మనం ప్రభు కొరకు జీవించామంటే మన ఆరాధన దేవునితో ఉంది కాబట్టి మనం ప్రభు కొరకు ఎంత ప్రశస్తమైన వారని చూసారా. అందుకే ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ బలిపీఠం నీలో ఉండాలి. ఆర్ యు బోర్న్ అగైన్? ఆర్ యు బిలీవింగ్ ద లార్డ్ జీసస్ యాజ్ పర్సనల్ సేవియర్ అని వారు భక్సింగ్ గారు పెద్ద దైవజన్. అంటే నువ్వు రక్షణ పొందావా? నువ్వు మారు మనసు పొందావా? నువ్వు దేవుడి బిడ్డ అయ్యావా? నువ్వు పరలోకానికి వెళ్ళావా? నువ్వు పరలోక ఉద్దేశం కలిగి అడిగినప్పుడు ఎస్ ఐఎమ్ బోర్న్ అగైన్ పర్సన్. పెళ్ళికి ఫస్ట్ ఎంత కట్నం ఇస్తారని కాదు, ABCDF కాదు, ఏదైనా ABCDFD వచ్చింది. ఏజ్ కావాలి, బ్యూటీ కావాలి, క్యాస్ట్ కావాలి, డౌరీ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఫేత్ కావాలి, అప్పుడు గాడ్ కావాలి. అర్థమైందండి? ఏజు, బ్యూటీ, క్యాస్ట్, డౌరీ, ఎడ్యుకేషను, ఫేత్, అప్పుడు గాడ్. పూర్వదలు అలా కాదు, జీ అనేది మొదట వచ్చేది అనమాట.
జీ అనేది ఏమొచ్చింది మొదటి గాడ్, తర్వాత ఆర్ యు బోర్న్ అగైన్. వారు ఎంత ఏమైనా చదవచ్చు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న మారు మనసు పొంది అడిగేవారు. పొందితే అమ్మాయిని ఇవ్వండి, అబ్బాయిని ఇవ్వండి అని చెప్పేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చెప్తాను, మన మందిరంలోనే శాలేం మందిరం సహా చెప్తాను. పూర్వ హిస్టరీ. పాల్వేద అంకుల్ గారు ఉండేవారు. వాళ్ళ అమ్మాయి ఎస్తేర్ ఎంఎస్సి పిహెచ్ నా దినాలు లెక్చరర్ అనమాట. ప్రొఫెసర్ గారు కూడా జాబ్ చేసింది ఆవిడ. 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయికి 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయికి పెళ్లి చేసేసారు బాక్సింగ్ గారు. అన్న అబ్బాయి రక్షణ పొందారంటే ఇచ్చేస్తామంటే ఇచ్చేస్తానన్నట. శాలేంలో పెళ్ళి అయిపోయింది. ఆ అబ్బాయిని ఈ అమ్మాయి చదివించింది. 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయిని ఈ అమ్మాయి చదివించింది. ఆయన చీఫ్ ఇంజనీర్ అయిపోయాడు విశాఖ పోర్ట్ ట్రస్ట్కి. రీసెంట్గా రిటైర్ కూడా అయిపోయాడు. ఆయన పేరు సుధాకర్ గారు. చూసారా రక్షణ పొందితే ఎలాగుంది? ఏజ్ చూడలేదు, బ్యూటీ చూడలేదు, క్యాస్ట్ చూడలేదు, డౌరీ చూడలేదు, ఫేత్ చూడలేదు, ఎడ్యుకేషన్ చూడలేదు, గాడ్ చూశాడనమాట. ఆ దినాల్లో బక్సింగ్ గారు, మార్టిన్ గారు, అభిషేక్ గారు ప్రియులైన వారు అమ్మాయిని చేసుకోరా రక్షణ పొందిందంటే ఎస్ అయినా నో అనకూడదు అనమాట. ఇద్దరు కూడా పెళ్లి చూపులు చూసుకునేవారు కాదు. వీళ్ళిద్దరు చేతులు వీరిద్దరు భార్యాభర్తలు ప్రకటిస్తున్నారు సార్, అప్పుడు చూసి ఈ అమ్మాయి ఎలా ఉందా, ఈ అబ్బాయి ఎలా ఉందా అని చూసుకున్నారు. ఏదైనా మొట్టమొదటి పెళ్లి చూపులు ఏంటంటే సెలలోనే చూసేస్తున్నారు. చూసారా రక్షణ పొందినప్పుడు నీ జీవితం మారుతుంది. అది మొదటిది. రెండవది చూపిస్తాను చూడండి, ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. రెండవది ఆల్టర్ ఆఫ్ సపరేషన్. ప్రత్యేకంగా జీవించాలి. ఎలా జీవించాలి? కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి, మాట కనిపిస్తుంది. 6:15 నుండి 18 వచనాలు చదవండి. 6వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం ఈ మాట రాయబడుతుంది. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైన నామనియు. అందుకు దేవుడు ఎలా సెలవిచ్చినాడు, నేను వారిలో నివసించి సంతనింతును, నేను వారి దేవుని ఎందును, వారు నాకు ప్రజలు ఎందురు. కావున మీరు వారి మెడలని మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండాలి. ఎలాగ ఉండాలండి? సపరేషన్ పీపుల్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ సపరేషన్ పీపుల్. అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా జీవించాలి. అవర్ యాటిట్యూడ్ మస్ట్ బి చేంజింగ్. మన జీవిత వైఖరి ఎలా ఉండాలండి? మారాలి. ఎప్పుడు రక్షణ గారు ఎలా ఉంటే కుదరదు. అందుకే మీ పేరు చెప్తాను, నన్ను కొడతాను, నా పేరు చెప్తున్నామ్మా. ఇలా ఉంటే కుదరదు. మారాలి అంటే అర్థం ఏంటి? సపరేషన్, ప్రత్యేకత. నేను చూడగానే ప్రత్యేకత, నీ విధానం ప్రత్యేకత, నీ మాటల్లో ప్రత్యేకత, నీ ఉద్దేశంలో ప్రత్యేకత, నీ నడవల్లో ప్రత్యేకత, నీ పరిస్థితుల ప్రత్యేకత. అది దట్ ఈస్ లైక్ ఎ సపరేషన్, ద ఆల్టర్ ఆఫ్ సపరేషన్. ప్రత్యేకమైన జీవితం ఉండాలి మనలో. క్రైస్తవ జీవితం ప్రత్యేకమైన జీవితం లేకపోతే నిత్య నరకానికి వెళ్తారు, ఆరని అగ్నికి వెళ్తారు, తీరని దాహంకి వెళ్తారు. పరలోకము అంటే అర్థం ఏంటి తెలుసా? పా అంటే పరిశుద్ధులుండే స్థలము, రా అంటే రక్షింపని వారి స్థలము, లో అంటే లోపము లేని వారి స్థలము, కా అంటే కన్నీళ్ళు లేని స్థలము, మా అంటే ముద్దాయి లేని స్థలం. అది పరలోక రాజ్యం అనమాట. పరిశుద్ధులుండే స్థలము, రక్షింపని వారి స్థలము, లోపము లేని స్థలము, కన్నీళ్ళు లేని స్థలము, ముద్దాయి లేని స్థలం. అది పరలోక రాజ్యంకి వెళ్తామంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా జీవిస్తే పరలోకంలో ప్రత్యేకంగా ఉంటాం. ఇక్కడ మనం ప్రత్యేకంగా జీవించే పరలోకంలో ప్రత్యేకంగా జీవించలేం. ఏదో స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. రాజీవ్ గృహకల్ప G+1, G+2, D+3, తర్వాత మెడియోవా, తర్వాత ఇంక చూస్తే హై లెవెల్ అనమాట, ప్యాలెస్ అనమాట. అలా కొన్ని అరలు ఉంటాయి పరలోక రాజ్యంలో. అలా దేవుడు కూడా మన ప్రత్యేకతను బట్టి దేవుడు ఈ బల తీసుకున్న మన అనుకోవాలండి ప్రత్యేకత ఉండాలి. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సెక్యులర్ లైఫ్ అండ్ సొసైటీ లైఫ్ అనమాట. వ్యక్తిగత జీవితంలో అయితేమి, కుటుంబ జీవితంలో అయితేమి, సంఘ జీవితంలో అయితేమి, సార్వత్రిక జీవితంలో అయితేమి ప్రత్యేక జీవితం. దట్ ఇస్ ఆల్టర్ ఆఫ్ సపరేషన్ అంటే ప్రత్యేకత. అబ్రహాం జీవితంలో చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. నిన్ను గొప్ప జనం వచ్చేసి నిన్ను ఆశీర్వదింతును, నీ నామమును ఏం చేస్తున్నానండి? గొప్ప చేయదును. ఆశీర్వాదము అంటే గొప్ప జనం చేయాలంటే అబ్రహాం ఎలా ఉన్నాడండి? ప్రత్యేకంగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలండి? ప్రత్యేకంగా ఉండాలి. మానవుడు ప్రతి ఒక్కడు కూడా చచ్చిపోతాడు. చనిపోవడం అంటే గ్యారంటీ. ఎప్పుడైనా వదలాలి ఈ లోకం. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం శాశ్వతమైన కానప్పుడే మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ప్రభుని వెంబడించాలి. అనేక మంది దినాల్లోని, పూర్వ దినాల్లోని ఎంతో మంది వెలివేశారు, ఎన్నో కష్టాలు పొందారు, ఎన్నో బాధలు పొందారు. మిషనరీస్ ఎన్నో సేవ చేశారు, ప్రభు కొరకు జీవించారు, విశ్వాసంలో జీవించారు, దేవుని వాక్యాన్ని ప్రచురించినా సరే కొట్టి తిట్టారనమాట. అలాంటి సమయంలో వారు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని వినలేదు, ప్రత్యేకంగా జీవించేవారు. కాలి నడకన వెళ్ళి
ఆహారం లేక, వస్త్రాలు లేక, డబ్బులు లేక, పరిస్థితి మారిపోయినా, ఏ సమస్య అయినా దేవుని మాత్రం విడవలేదన్నమాట అండి. నేను సత్తుపల్లి, ఖమ్మం దగ్గర రాఘవాపురం వెళ్ళాం. 3 ప్రాంతాలలో రాఘవాపురం సేవకులు కూడా కదా, రతనరాజు గారు మామగారు ఊరు, ఆ పక్కనే సేవకుడు ఇంకొక ఆయన తిమోతి గారు. ఆ మందిరం చూస్తేనండి చాలా చిన్నది, కానీ 100 మంది సేవకులు వచ్చారు. అంత అకామిడేషన్ ఎలాగేస్తారని అందరం అడ్జస్ట్ అయ్యాం. సేవలో అడ్జస్ట్మెంట్ ఉండాలి ఏంటండి, అడ్జస్ట్మెంట్ ఉండాలి. సర్దుకుపోదామండి, ఆటో ఇక్కడ సర్దుకుపోదారండి అంటారు కదండి, సర్దుకుపోదారండి అంటారు కదా, సర్దుకుపోవాలి. ఇంత చిన్న మందిలో ఇంత ఎస్టిమేషన్ ఎలా పెట్టాడు? దేవుని యొక్క ఉద్దేశం. ఆయన అన్నాడు, అన్న నేను ప్రభు కొరకు జీవించాను, మేము ప్రత్యేకం జీవించి ఈ ఊరిలో ప్రత్యేకంగానే సేవకులందరూ సువార్త చేయాలి నా కోరిక, అందుకే దేవుడు నెరవేర్చాడు అన్న. హల్లెలూయా. చూసారా, మనం దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడని మన కోరిక నెరవేరుస్తాడు. కీర్తన 25:4 చదివిన మాట కనిపిస్తుంది. కీర్తన 25:4 నీ కోరికను సిద్ధింపజేసి సఫలపరుస్తాడు. ఏం చేస్తాడని? సఫలపరుస్తాడు. మన కోరిక ఎలాంటిదైనా దేవుడు సఫలపరచాలంటే మనం ఏం చేయాలని? ప్రత్యేకత కావాలి. బీబీఎస్ అవ్వాలంటే అవుతుంది, యూత్ మీటింగ్ అవ్వాలి అవుతుంది, కమ్యూనికేషన్ అవ్వాలి అవుతుంది, మీటింగ్లు అవుతాయి. జయంతిరావు గారు రాలేదంటే కాదు, వస్తాడు ఆయన. పోస్ట్ పోన్ అయింది, క్యాన్సిల్ అవ్వలేదు. అర్థమైందా? క్యాన్సిల్ అనకూడదు, పోస్ట్ పోన్ అయింది. ఆయనకి ఏంటంటే యూరాలజీకి సంబంధించిన చిన్న ఆపరేషన్ అయింది, 3 వారాలు బెడ్ రీడన్ అవ్వాలట, తర్వాత ఆయన వస్తాను బ్రదర్ అన్నాడు. అది ప్రత్యేకత. నిన్ను చూడగానే ప్రత్యేకత ఉందా? ఎవరు బిలీవర్ ప్రత్యేకత ఉందా? దేవుడు నేను మాటల్లోను, నీ క్రియలోను, నీ విధానంలో, ప్రత్యక్షతలోను ఏదో రొట్టె తినేసి రసం తాగి వెళ్ళిపోవడం కాదు. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం కలిగిన ఈ బల్ల తీసుకున్నప్పుడు ప్రొక్లైమ్ ద గాస్పెల్ ఇన్ ఎవ్రీవేర్, ప్రతి సంవత్సరంలో సువార్త ప్రకటించాలి, సువార్త ఊపిరిగా చేయాలి, సువార్తను వెంబడించాలి, సువార్త శక్తి కలిగి ఉండాలి, సువార్త ప్రేరణ కలిగి ఉండాలి. సువార్త రథములు వెంబడిస్తే అప్పుడు ఈ ప్రత్యేకత కనిపిస్తుంది. డాల్టర్ ఆఫ్ సల్వేషన్, డాల్టర్ ఆఫ్ సపరేషన్. ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇంకోటి చూపిస్తాను చూడండి. అపోజిట్ పౌలు జీవితంలోనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి, 24 చదవండి, 24 నుండి 29 వరకు చదవండి. ఈ మాట కనిపిస్తుంది అక్కడక్కడ. 2 కొరింథీ 11వ అధ్యాయము 24 నుండి 30 వరకు చదవండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు దెబ్బలతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, 3 మారు ఓడపోయిలు శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిమి, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వల్లైనా ఆపదలోనేను, దొంగల వల్లైనా ఆపదలోనేను, స్వజనుల వల్లైనా ఆపదల్లోను, అన్ని జనులైనా ఆపదలోను, పట్టణములోను ఆపదలోను, అరణ్యములోను ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుడు ఆపదలోను, ప్రయాసముతోను, చదవండి, జాగరణములతోను, కష్టముతోను, జాగరణముతోను, దిగంబరత్వంతుంటిని, ఇంకనూ చెప్పు సనేకమున్నవి, ఇవియుగాక సంగమును కూర్చుని చింత నాకు కలదు, ఈ భారము దినదినము. ఇందులో ఒక్క బాధ వస్తే ఏమంటాం చెప్పండి మనం క్రిస్టియన్ బిలీవర్స్, ఎష్కోలు సహోదరులారా? బాగులేదు బ్రదర్, రక్షణ గారు అబ్బాయికే బాగలేదు, మందిరంకి రావట్లేదండి అంటారు కదా. చెప్పండి, ఇన్ని బాధలు ఉన్నాడు అపోజిట్ పౌలుకి. కష్టములు, బాధలు, జాగరణాలు, ఉపవాసాలు, పిడిగుద్దులు అయినప్పుడు సముద్రంలో కపట సహోదరు అన్నీ ఉన్నప్పుడు కూడా చూడండి ఆ మాట అంటాడు చూసారా, ఇవియుగాక. ఏవి కాకండి? సంఘములన్నింటిని గురించి చింత నాకు కలదు, ఈ భారం అటండి దినదినము కలదు. సంఘంలో ఏం కావాలండి? భారం కావాలి, చింత కావాలి, వేదన కావాలి. 1 పేతురు పత్రిక 5:7 మాట రాయబడుతుంది. 1 Peter chapter 5:7 He careth for you. ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎవరి మీద వేయాలండి? పౌలు గారి జీవితంలో ఎంత సపరేషన్ కలిగి ఉన్నాడు చూసారా. మనం ఎలాగున్నాం అని చెప్పండి. వాట్ అబౌట్ బిలీవర్స్ ఆఫ్ ఎష్కోల్? వాట్ అబౌట్ బిలీవర్స్ ఆఫ్ హెబ్రోన్? వాట్ అబౌట్ బిలీవర్స్ ఆఫ్ జాన్? వాట్ అబౌట్ బిలీవర్స్ ఆఫ్ ద ఎష్కోల్? చూసారా, ఎష్కోలు విశ్వాసులారా, మనం ఎలాగున్నాం? అది విశ్వాస జీవితం. చూసారా, ఇక్కడ సంఘం ఏళ్ళ ఆసక్తి ఉంది. పౌలు గారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే దేవుని ఏళ్ళ భారం కలిగి ఉన్నాడు. మనకు గొప్ప భారం రావాలి, ప్రభు ఏళ్ళ భారం రావాలి, సంఘం ఏళ్ళ భారం రావాలి. ఈ బల తీసుకుని మనం అనేక ఆత్మలు తీసుకురావాలి, దేవుని కొరకు తీసుకురావాలి, సంపాదించాలి.
దేవుని నువ్వు సంపాదించకపోతే నీ ప్రయాస వ్యర్థమవుతుంది. మన ప్రయాస వ్యర్థమవుతుంది. సేవకుడైనా, విశ్వాసులైన, పెద్దలైన, పరిచారకులైనా దేవుని సంఘముల బాధ్యతతో రావాలి. దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిలీవర్స్ లైఫ్ అనమాట. సరే, ఒక బాధ్యత ఉంటుంది. బాధ్యత లేకపోతే కుటుంబంలో యజమానికి బాధ్యత లేకపోతే తిరుగుతున్నారు అంటారు కదండి. ఒక రెస్పాన్స్, అమ్మో నా కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, భర్త ఉంది, పిల్లలు ఉన్నారు, ఎటో సంఘమేళ ఒక సేవకుడు ఉన్నాడు, విశ్వాసులు పరిశుద్ధులు ఉన్నారని ఒక రెస్పాన్స్ ఉంటుంది కానీ అది సపరేషన్, ప్రత్యేకత. నేను చూడగానే ఏం చెప్పాలని? ప్రత్యేకత. అది దట్ ఇస్ ఆల్టర్ ఆఫ్ సపరేషన్. ఇంకో మాట చూపిస్తాను, ఇందులోని ఇంకో మాట చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. మాట కనిపిస్తుంది. ప్రియుడా, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధలించిన ప్రకారము నువ్వన్ని విషయంలో వర్ధలించు, సౌఖ్యం ఉండవాలని ప్రార్థన చేయించున్నాను. ఏం చేయాలని? ప్రార్థన. ఆత్మ వర్ధలంటే ఏం చేయాలి? ప్రత్యేకత కావాలి. మనం ఏ ఊళ్ళో ఉన్నా దేవుని కొరకు రోషంగా బతకాలి, పౌరుషంగా బతకాలి, ప్రభు కొరకు జీవించాలి, విశ్వాసంలో జీవించాలి. దేవుని వాక్య అడిజాలంటే ప్రియుడా నీ ఆత్మవర్ధ అన్ని విషయంలో ఇలాగ వర్ధలడం కాదు, ఇలాగ వర్ధలాలి. ఇలాగ వర్ధలుతున్నాం చాలామంది. ఇంటికి అడ్డమే, ఒంటికి అడ్డమే, భార్యకి అడ్డమే, భర్తకి అడ్డమే, ద్వారబంధానికి కూడా అడ్డమే. ఇలాగ అడ్డాలి, ఇలాగెళ్ళాలి. ఒక ఆయన ఉన్నాడు, ఇంత ఆయన మా సేవకులు కూడా, ఓయే బాబు ఎందుకురా ఒళ్ళు తగ్గించుకుంటా అన్న, తింటుంటే వచ్చేస్తాను ఒబాయిసైటీ అన్న. ఏంటంటే ఒబాయిసైటీ వచ్చిందన్న, ఏం చేయమంటామన్నా? అందరికీ అడ్డమే, భార్యకి అడ్డమేనన్నా, పిల్లలకి అడ్డమేనన్నా, సంఘానికి అడ్డమని, ఇలాగెదగాలి, ఇలాగెదుగుతారు పెట్టరా బాబు అంటే, మరి ఏం చేస్తామని బాడీ తత్వం అని అన్నాడు అనమాట. అర్థమైందా? ప్రియుడా నీ ఆత్మ వర్ధలు అన్ని విషయాలు ఏం చేయాలి? వర్ధిల్లాలి, మీదకు వర్ధిల్లాలి. అది దట్ ఇస్ లైక్ ఎ సపరేషన్. 3వ చూపిస్తాను చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం ఈ మాట రాయబడుతుంది చూడండి. 8వ వచనం చదవండి. 8వ వచనం 35, 7, 8 చదవండి. మాట కనిపిస్తుంది. పారిపోయినప్పుడు దేవుడు అతను ప్రత్యక్షమాయను కనుక అతను బలిపీఠమును కట్టి ఏల్ బేతేల్ అని, అక్కడ బలిపీఠం కట్టి ఏం చేశాడు? ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? చూచుచున్న దేవుడు, ఆలకించేది. ఎల్ బేతేల్, దేవుని మందిరము, చూచే దేవుడిగా ఉన్నాడనమాట. ఇదేంటండి? ఆల్టర్ ఆఫ్ సెంచరీ, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ మందిరం. మొదటిది ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, రెండోది ఆల్టర్ ఆఫ్ సపరేషన్, మూడవది ఆల్టర్ ఆఫ్ సెంచరీ. దేవుని మందిరంకి వెళ్ళి ఆశ ఉండాలి. 8 గంటలు రావాలన్నాను. మేము కొద్దిగా ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది 5 నిమిషాలు. నేను ఎంతో బాధపడ్డాను. 7:15కే బయలుదేరాం మా పెద్ద అబ్బాయి నేను, కానీ రాలేకపోయాం, చెప్పలేమంతే. ఇంకా ముందు బయలుదేరాలని అనుకున్నాం. చూసారా? ద ఆల్టర్ ఆఫ్ సెంచరీ. దేవుని మందిరంకి వెళ్తే మన ప్రవక్తన ఎలా ఉంది చదవండి. ప్రసంగి గ్రంథము, ఎక్లియాస్టిక్స్ చాప్టర్ 5 verse 1. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మాట రాయబడుతుంది. నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలని? జాగ్రత్త. దేవుని మందిరంకి వెళ్తే జాగ్రత్తగా చూసుకోవాలి. 84వ కీర్తన 1వ వచనం చదివి మాట కనిపిస్తుంది. 84 Psalms verse 1. 84వ కీర్తన 1వ వచనం మాట రాయబడుతుంది. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరం చూడవల్లని. ఎలా ఆశపడాలండి? దేవుని మందిరంకి వెళ్ళాలని ఆశ ఉండాలి. చూడండి, మన సిటీస్లో భక్తి బాగా ఫ్యాషన్ అయిపోయింది. చీర నలగకూడదు, ప్యాంట్ నలగకూడదు, పరలోకం వెళ్ళిపోవాలి. చూసారా? చీర నలగకూడదు, ప్యాంట్ నలగకూడదు, పరలోకం వెళ్ళిపోవాలి. పల్లెటూరులో భక్తి చూడండి. ప్రార్థన అంటే పరిగెట్టి వస్తారు, వాక్యం అంటే పరిగెట్టి వస్తారు. అసలు దేవుని మందిరం వదలు. ఓ ఇంటికి వెళ్ళండి అంటే వెళ్ళరనమాట. అది అర్థమైందా? దేవుని మందిరం ఆశ ఉండాలి. కొరాహు కుమార్ రాసిన కీర్తన, దేవుని మందిరికి వెళ్ళిన ఆశ నేను బహుగా ఆనందిస్తున్నాను. 23వ కీర్తన 6వ వచనం చదవండి. కీర్తన 23:6 ఈ మాట కనిపిస్తుంది. కీర్తన గ్రంథం 23 6వ వచనంలోని, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరం నేనేం చేస్తానండి? ఏం చేయలేండి? చిరకాలం దేవుని మందిరం రావాలి. దేవుని మందిరం ఇందా నేను ప్రార్థన చేశాను. మందిరం ఇంకెందుకు వెళ్తున్నారో బాబు అంటే, బైబిల్ ఎందుకు పట్టుకుని అంటే, పుట్టినప్పుడు పేరు పెడతారండి, బైబిల్ కావాలండి. పెరిగితే పెళ్లి చేయాలండి, బైబిల్ కావాలండి. సస్తే పాతి పెడతారండి, బైబిల్ కావాలని చెప్తారనమాట. అర్థమైందా? పుట్టినప్పుడు పేరు పెట్టేది బైబిల్, పెరిగితే పెళ్లి చేసేది బైబిల్, చనిపోతే పాతి పెట్టేది బైబిల్.
దేవుని మందిరంకి వెళ్తున్నటువంటి సభ్యత్వం చాలామంది తీసుకుంటున్నారు. ఏటీఎం కార్డులో సభ్యత్వం. ఒక హైదరాబాద్లో చర్చ్ ఉంది, 2,50,000 మంది గ్యాదర్. దానికి సభ్యత్వం ఏటీఎం కార్డులో చిన్నదిస్తారు. మా కొలీగ్స్, మా చుట్టాలు ఒక ఆవిడ వెళ్తుంది, చూపించింది, బ్రదర్ ఇది మా సభ్యత్వం కార్డు, మీకే సభ్యత్వం? నాకే సభ్యత్వం కార్డు లేదమ్మా, నా బైబిలే ఉందమ్మా అన్నాను అనమాట. మనకు కలిసింది ఆవిడ, చెప్పాను. చూసారా, అప్పుడు అన్నారు సభ్యత్వం కార్డు లేకపోతేనండి మాకు ఫ్యూనరల్ చేయరు, సభ్యత్వం కార్డు లేకపోతే మాకు మ్యారేజ్ అవ్వు, సభ్యత్వం కార్డు లేకపోతే మాకు జాబ్స్ రావు, సభ్యత్వం కార్డు లేకపోతే మాకు ఏంటంటే బర్త్డేలు జరగవని చెప్పారనమాట. అది కాదనమాట. అర్థమైందా? దేవుని మందిరంకి వస్తే ఏం చేయాలి? ద సెంచురియన్ విత్ గాడ్. దేవుని పరిశుద్ధత కలిగినప్పుడు ఈ మందిరంలో పెళ్లి చేస్తావు, పుట్టినరోజు చేస్తావు, చచ్చిపోతే పాతి పెడతావు, ఏదైనా జరుగుతుంది, ఆగిపోదు. పౌలు గారిది ఆగిపోయిందా చెప్పండి, చెప్పండి, అలా చూస్తారండి. అయిపోయిందా? ఆగలేదు, జరిగింది. అది ఆ కార్యం జరుగుతుంది అంతే. కానీ ఇది అనుకుంటారు కాదు. కానీ దేవుని మందిరం కలిగిన ఆశ నీలో ఉండాలి. 122వ కీర్తన మొదటి వచనం చదవండి. కీర్తన గ్రంథం 122 మొదటి వచనం మాట కనిపిస్తుంది. యెహోవా మందిరం కలిగిన జనులు నాతో ఉన్నప్పుడు నేను బహుగా సంతోషించి. ఏం చేయాలండి? సంతోషంతో ఉండాలి. యెహోవా మందిరంకి వెళ్ళా ఆశ, నీలో ఆశ ఉండాలి. ఆశ ఉంటే ఏమైనా జరుగుతుంది. ఆశ లేకపోతే ఎందుకు లేండి వెళ్తాను, అయిపోయాయండి, 8 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 అయిపోయి. ఎల్వి గురుమూర్తి గారు బేతేలి ప్రార్థన మీద పార్వత్వంలోని ఆశీర్వాదంకి వచ్చేవారు. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమేతర ఆనందం నిర్దోషులు నిలబెట్టుకును, శక్తి గల రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు ఆనందము యుగములు ఇప్పుడు సర్వయములు కలుగును కాక అని ఆశీర్వాదంకి వెళ్ళాలంటే ఆయన ఏం చేసేవాడంటే ఇదే తో వెళ్ళిపోండిరా బాబు అనేవాడు అనమాట. మందిరం అంటే ఏముండాలండి? ఆల్టర్ ఆఫ్ సెంచురియన్. మందిరానికి వెళ్తే నీకు ఆశ రావాలి. నువ్వు దేవుని మందిరంలో సంతోషించాలి. నువ్వు గడిపే 3 గంటలు దేవుని వెంబడించాలి. నువ్వు మరిపే 3 గంటలు దేవుని ఆనందంతో ఉండాలి. ఈ గడిపే 3 గంటలు దేవుని మహిమ పొందించాలి. 2 బ్రదర్స్ ఏలూరు మా దగ్గరికి వచ్చారు. మొన్న రీసెంట్గా మా ట్రైన్లో కలిశారు. ఆయన చెప్పాడు, అన్న మీ మందిరంలో పాటలు పాడారన్నా, పరలోకం దిగొచ్చిందని అన్నాడు. మా మందిరంలో పాడారా పాటలు అన్నా నేను గమ్మత్తుగా. అన్న ఆ వాయిద్యం వాయిస్తున్నారు, తపలా కొడుతుంటే పాడుతుంటేనన్నా నేను ఏలూరే మర్చిపోయానని అన్నాడు అనమాట. ఏమన్నాడండి చెప్పండి, అలా చూస్తారండి. నేను ఏలూరే అంటే అర్థం ఏంటి చూడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు జోక్ చేస్తున్నావా అన్న రాజు అన్న అంటే, లేదు బ్రదర్ నిజంగా చెప్తున్నాను నేను అంటే. చూడండి, నీ మందిరంకి రాబట్టి పాటల్లో నాకు ఆనందం వచ్చిందని చెప్పారనమాట. మీ మందిరం రాబట్టి వాక్య హెచ్చరికలు ఇచ్చారు, గద్దించారు. కొంతమంది సేవకులు గద్దించట్లేదు, పాలిష్ చేస్తున్నారు. మీరైతే చాలా గట్టిగా గద్దించి వాక్యం చెప్పారన్నా, నాకు పని చేసింది అన్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, దేవుని మందిరంకి వస్తే పాట ద్వారా కనపరచబడుతుంది. సియోని గీతాలన్నీ కూడా మామూలు టైంలో రాయలేదు. ఇది ఒక పాట ద్వారా, ఒక వాక్యము ద్వారా, ఆ వాక్యము సంగీతం పెట్టి దేవుని స్తుతిస్తూ ఈ పాట రాయటి బట్టి ఈ పాట పాడిన వారు కూడా రక్షణ పొందారనమాట. అది దేవుని మందిరంలో ఆనందం. పాట పాడుతుంటే, వాయిద్యం వేస్తుంటే హృదయం నెమ్మదొచ్చి వెంటనే ఆనందించాడట ఆయన. అది దేవుని మందిరం. చదవండి, లేవియకాండము 26వ అధ్యాయం 5వ వచనం చదవని మాట కనిపిస్తుంది. లేవియకాండం 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. లేవియకాండ పుస్తకం 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. సాగుచుండెను, నువ్వు తృప్తిగా భుజించి నిర్భయమైన దేవుని మందిరంకి వస్తే ఎలాగొస్తారని? నిర్భయంగా సంతోషం వస్తారంటే దేవుని మందిరంలో ఏముందండి? ఆనందం ఉంది, సంతోషం ఉంది. అది దేవుని మందిరం, ద సెంచురియన్, ద ఆల్టర్ ఆఫ్ సెంచురియన్. దేవుని మందిరము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలోను గంగాలం ఎక్కడ ఉండేది, అన్యులు ఎక్కడ ఉండేవారు, ఆవరణంలో లేవీలు ఉండేవారు, పరిశుద్ధ స్థలంలోని యాజకులు ఉండేవారు, అతి పరిశుద్ధ స్థలంలోని ప్రధాన యాజకులు ఉండేవారు. అలాంటి సమయంలోని దేవుని మందిరంకి వచ్చి తెర 2గా చీనిపోయింది. ఏమైపోయిందండి? యేసు ప్రభు శిలువ ద్వారా తెర 2గా చీనిపోగానే మనం అతి పరిశుద్ధమైన స్థలం వెంబడించే ధన్యత ఇచ్చాడు. కాబట్టి అది పరిశుద్ధ స్థలము, ద హోలియెస్ట్ హోలీ ప్లేస్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని పరిశుద్ధ స్థలం నీలో ఉంది కాబట్టి నువ్వు ప్రభు కొరకు ఏం చేయించాలి? పరిశుద్ధత కలిగి జీవించాలి. అది దట్ ఇస్ లైక్ ఎ సెంచురీ. మొదటిది ఏంటండి? ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. రెండవది ఏంటండి? ఆల్టర్ ఆఫ్ సెపరేషన్. మూడవది ఏంటండి? ఆల్టర్ ఆఫ్ సెంచురీ. 4వది చూసుకొని ముగించుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం. ఆమె నా చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు ఉన్నది స్థలమున్నదని చెప్పాను. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి
26, 25 అండి, 24 కాదు, 26, 25 చూడండి. అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ గుడారం వేసిన. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని తవ్విరి. ఏం చేశారండి? అక్కడ బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి ఏం చేశారండి? ద ఆల్టర్ ఆఫ్ శాంటిఫికేషన్ అనమాట. దేవుని బలిపీఠంలో ఏముండాలని? పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన ప్రజలు, పరిశుద్ధమైన సేవకుడు, పరిశుద్ధమైన పెద్దలు, పరిశుద్ధమైన పరిచారకులు, పరిశుద్ధమైన విశ్వాసులు, అందరూ పరిశుద్ధత, హోలియస్ట్ ప్లేస్ అనమాట. అంటే ద ఆల్టర్ ఆఫ్ శాంటిఫికేషన్ అనమాట. పరిశుద్ధత కలిగి జీవించాలి. చదవండి, మాట కనిపిస్తుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6 verse 3. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములను చేసి ఏం చేశాను? హోలీ హోలీ హోలీ. ఏమందండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధ స్థలము ద ఆల్టర్ ఆఫ్ శాంటిఫికేషన్. పరిశుద్ధత కలిగి ఉండాలి, విమోచన కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది ఇక్కడ బైబిల్ గ్రంథం. ఏముంటుందండి? అపరిశుద్ధమైన గ్రంథం ఉంటుందో చెప్పండి, చెప్పండి. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని ప్రజలు పరిశుద్ధమైన వారు, దేవుని యొక్క జనాంగం పరిశుద్ధమైనది, మనం కూడా ఎలాంటి వారు అండి? పరిశుద్ధులు. ద సెయింట్స్ అంటారనమాట. ద సెయింట్స్ అంటే పరిశుద్ధులు అని అర్థం. ఈ పరిశుద్ధమైన ప్రజలు ఇక్కడ చదివిన రీతిగా బలిపీఠాన్ని కట్టారు. పరిశుద్ధులు ఏం చేస్తారండి? చెప్పండి, ఏం చేస్తారు? బలిపీఠం కట్టాలి. పరిశుద్ధ ప్రజల్లో ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. శాంటిఫికేషన్, పరిశుద్ధత కలిగినప్పుడు పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన ప్రజలుగా ఉండాలి, పరిశుద్ధమైన విధానంలో ఉండాలి. అన్యులు చూసి వాళ్ళని చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహారాధన పూజ చేస్తారు, తీసుకొస్తారు, పెడతారు. అప్పుడు మనం తినకూడదు. తినేసారంటే వాళ్ళతో కలిసిపోయినా చాలండి ప్రార్థన బ్రదర్ అంటారు. చాలామంది మాకు చెప్తారు, మేమేం చేస్తాం? వెళ్ళాం కాము వాళ్ళని చూసి అలా జస్ట్ అలాగే వచ్చేస్తాం అనమాట. తప్పదు కదా, వచ్చారు కదా, మన పక్కన ఇంటి వాళ్ళు కదా, బాధపడుతాను, హాయ్ అంటాం, బాగున్నా అంటాం, ఏదో కాఫీ ఇస్తారు, తాగిసి వచ్చేస్తాం. పరిశుద్ధంగా జీవించాలి. వాళ్ళు ఏం చేస్తారు? మేము ఇప్పుడే వండుకున్నామండి, మేము ఇదే తెచ్చాము, మాస్టర్ గారు తినండి. ఆదివారం పాస్టర్, సోమవారం మాస్టర్. నేను పాస్టర్ ఉద్యోగం పోకూడదు, మాస్టర్ ఉద్యోగం పోకూడదు. ఎవరు? రక్షణ గారు. ఆదివారం పాస్టర్, సోమవారం మాస్టర్. మేడం గారి భర్త మరి మాస్టర్ గారిని తప్పదు, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఆదివారం పాస్టర్ గారి మరి తప్పదు. అలాంటి సమయంలో అన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహార్పితం తీసుకొస్తారు. అన్నా మేము తినవండి, తాగం. మీరు మీకు కేక్ ఇస్తారు కదా, మీరు మంచి స్వీట్స్ ఇస్తారు కదా, మంచి మిక్సర్ ఇస్తారు కదా, మోహన్ స్వీట్స్ని తీసుకొస్తారు కదా గాజువాక నుండి, మరి మేము తింటున్నాం కదా మాస్టర్ గారు, మరి మీరు ఎందుకు తిన్న మాస్టర్ గారు అంటారనమాట. అప్పుడు నేనంటాను, నేను యేసుప్రభువుని నమ్ముకున్నానండి, నేను మారు మనసు పొందానండి, నేను బాప్టిజం తీసుకున్నానండి. తింటామండి, కానీ ఇప్పుడు ముట్టుకోమండి, పర్సనల్ వండి పెట్టండి, అప్పుడు తింటానంటానమాట. మాస్టర్ గారు బాగా జోక్ చేస్తున్నారండి అంటారనమాట. అర్థమైందా? చూసారా? పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే ఏముంటుందండి? చెప్పండి, ఏముంటుంది? ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. సిస్టర్ గారికి ప్రతీది కూడా పెడతారు, టీటీ రిపోర్ట్ నుండి వస్తాయట, చెప్పకూడదు, వెళ్తుంది కాబట్టి. వస్తున్న ప్రతీది కూడా వస్తుంది, ఎంత తీసుకొస్తారట. నా చేతులు యేసుప్రభు కొనిసాడంటదట. ఏంటండి చేతులు యేసుప్రభు కొనిసాడంటే? తీసుకోదు అంతే. నా హృదయం యేసుప్రభు అంగీకరించాను, నేను తీసుకోకూడదండి. మామూలు పెట్టండి, తింటాను మీ ఇంటికి వచ్చి, కానీ ఇది మాత్రం నేను తిన్నని. అది క్రిస్టియన్ లైఫ్లో ఏం కావాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. మన సెక్యులర్ జాబ్లో అనేకమైన విషయాలు జరుగుతాయి, టీచింగ్లో ఇంకా ఎక్కువ జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? చెప్పాలి ఖచ్చితంగా. కొంతమంది చెప్పరు, నలుగురితోనా అందరితో హల్లెలూయా అని వెళ్ళిపోతారు. అలా కాదు. తర్వాత మీ ఇంటి దగ్గర పూరించుకోండి, నలుగురితోనా హల్లెలూయా అంటారనమాట. అది కాదు, మనం ఖచ్చితంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నగారి విషయం వాడు చెప్తారు. మా నాన్నగారికి 5 అన్నదమ్ములు. పెద్దన్నయ్య గారు చనిపోయారు, పరసయ్య గారు తలకొరువు పెట్టారు. మా నాన్నగారిని పిలిచారు, ఆయన విగ్రహారాధికుడు. మా నాన్న చెప్పాడు ఒక మాట, నేను యేసుప్రభువుని అంగీకరించాను, నేను మారు మనసు పొందాను, నేను బాప్టిజం తీసుకున్నాను. మీరు నన్ను వెలివేసినా పర్లేదు, కుటుంబం నన్ను వెలివేసినా పర్లేదు, అన్నదమ్ములను వెలివేసినా పర్లేదు, అక్క చెల్లెలు వెలివేసినా పర్లేదు, ఏ పరిస్థితి వెలివేసినా పర్లేదు, కానీ నేను తలకొరువు పెట్టనని చెప్పాడు. అందరూ తిట్టారట మా నాన్నగారిని. మా నాన్నగారు నాతో స్వయంగా చెప్పిన మాట నేను చెప్తున్నమాట. పర్సనల్గా నేను ఆయనతో కొన్ని అనుబంధం చేశాను కాబట్టి కొన్ని విషయాలు అడిగినట్టు చెప్పేవాడు. ఆ పరిస్థితి చెప్తే, ఏ నాన్న ఏంటి పరిస్థితి అంటే, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, అక్కడ సాక్ష్యం చెప్పాలన్నారు అనమాట. తర్వాత మా చిన్నాన్నగారు ఎవరో ఇంకొక ఆవిడ మా తలుపులు ఎవరు పెట్టారనుకోండి, అది వేరే విషయం. కానీ అప్పుడు అందరూ వెలివేసినా సరే క్రీస్తు కొరకు రోషంగా నిలబడ్డాడు, పౌరుషంగా నిలబడ్డాడు, ప్రభువుతో నిలబడ్డాడు, విశ్వాసం నిలబడ్డాడు. అది మా అమ్మగారు సంగతి చెప్తాను. మా
మా అమ్మగారికి 5 అన్నదమ్ములు, ఒకే అక్క చెల్లెలు. మా అమ్మమ్మ గారు ప్రతి సంక్రాంతి పిలిచేవారు, మమ్మల్ని అందరినీ పిలిచేవారు, వెళ్ళేవారు. అందరూ ఓరాలు పెట్టేవారు. మూల ఏం చేస్తారు, ఓరాలు పెడతారు. మా అమ్మగారు ప్రత్యేకంగా జీవించి వేరేగా అన్నం వండుకొని పెట్టేది. మా అమ్మమ్మ ఎప్పుడూ తిట్టేదట మా అమ్మని. మా అమ్మ చెప్పేదట, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను మారు మనసు పొందాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను ఈ విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదని చెప్పేదట. చూస్తారా ఎంత ప్రత్యేకత. ఆ కాలంలో ఇప్పుడు 50 years బ్యాక్, నాట్ నవ్ డేస్. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. కలిసిపోతున్నారు. అప్పుడు అలా కలిసేవారు కాదు, ప్రత్యేకంగా జీవించేవారు. దేవుణ్ణి నమ్మారో ప్రాణం ఇచ్చేవారండి, అంతేనండి. ఇదే లాస్ట్ అండి. దేవుణ్ణి నమ్మేవో ప్రాణం ఇచ్చేవారు, దేవుణ్ణి నమ్మకపోతే వదిలేసేవారు అనమాట. అలాగ రోషంగా బతికారు పూర్వ క్రైస్తవులు. చూసారా మన జీవితంలో ఎలా ఉండాలని. పరిశుద్ధత కలిగి జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి. వాళ్ళు ఎన్ని తిట్టేవారు, మా మావయ్యలు ఎన్నో తిట్టారు మా అక్కని, మా అమ్మగారిని, మా అమ్మమ్మ తిట్టేది, మా నాయనమ్మ తిట్టేది, మా నాన్నగారు తరపు చుట్టాలు తిట్టేవారు. మీరైనా భక్తి చేస్తారు, మీరైనా ప్రార్థన చేస్తారు, మీరైనా వాక్యం చెప్తారు, మీరైనా 12 గంటలు ఉంటారు, మీరైనా బోధ చేస్తున్నారు, ఏడు పరిస్థితి అంటే వాళ్ళు అనేవారు ఎలా మూసుకున్నారు. అర్థమైందా? ఎలా మూసుకున్నారు. దేవుడే చూసుకుంటారు. తర్వాత వాళ్ళు రక్షణ పొందారు. చూసారా, అది ప్రత్యేకత. మోకరించని ప్రార్థన చేసుకుని ప్రభు చెప్తుంది. ఇంకో 3 విషయాలు ఉన్నాయి, మనకు టైం అయిపోయింది. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని అలాగ చేశారు. తిని ఆ పాత్రలో అనేది డాక్టర్ ఆఫ్ సాల్వేషన్, డాక్టర్ ఆఫ్ సపరేషన్, డాక్టర్ ఆఫ్ సెంచురీ, డాక్టర్ ఆఫ్ సైంటిఫికేషన్. ఇంకో 3 విషయాలను ప్రభు ఇంకోసారి చెప్తాను. అందుకే బలిపీఠం అగ్ని మండాలి, అది ఆరిపోకూడదు. మన జీవితంలో కూడా ఆరిపోకూడదు. దేవుని వెంబడి